కంటెంట్ ఎలా ఉండాలంటే హీరోయిజం. హీరోయిజం అంటే విజయ గర్వం అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని ఏం చేస్తాం, తప్పు చేసినని కొడతాం చూసినాం, వాడు ఓడిపోయేదాకా కొడతాం. ఏదో కొట్టి ఊకోం. కొట్టడం అనేది ఎట్లా అంటే వాడు ఓడిపోయేదాకా, వాడు ఏడ్చేదాకా, లొంగిపోయేదాకా కొడతాం కదా. చిన్నపిల్లల్ని టాప్ అని చంపేది కొడితే వాడు ఏడవలేదనుకో, అంటే వానికి ఇంకా బుద్ధి రాలేదు, మళ్ళా కొడతాం చూసినావా. పాపం కొడతాం మనం, కానీ అయినా వాడు ఏడవకపోతే ఇంకోటి కొడతాం, వాడు ఏడ్చేదాకా కదా. వాడు బాగా ఏడితే లొంగిపోయినట్టు కదా, అప్పుడు ఊరుకుంటాం. అంటే మనం విజయం సాధించాం, వాడిని ఓడించామని. ఓ ఇట్లా అనమాట. అంటే అలాగే ఒక పోరడు కింద పడ్డాడుకో చిన్నప్పుడు, ఏ బండ వలిగింది బండ వలిగింది అంటాం, అంటే వానికి ఒక విజయ గర్వం వస్తుంది. అంతసేపు ఏడిచే ఏడు పోయి వానికి గర్వం వస్తుందిగా. ప్రతి మనిషి అట్లా అనుకుంటాడు. ఎదుటి వ్యక్తిని కొట్టకపోతే ఏమైంది తెలుసా, తప్పు చేసిన కొట్టకపోతే వాడికి విజయ గర్వం వస్తుంది అంట. మనం వెళ్ళకూడదు, మనమే ఓడిపోయినట్టయితే చూసినా. అందుకని మనం మళ్ళీ కొడతాం వాడు ఏడ్చేదాకా, అంటే వాడు లొంగిపోయేదాకా, వాడు ఓడిపోయేదాకా కొడతాం. లేకుంటే వాడు విజయ గర్వం వస్తుంది తప్పు చేసినకి. అంటే ప్రతి మనిషికి విజయ గర్వం అనేది గొప్ప అన్నట్టు ఈ సమాజంలో. అయితే విజయ గర్వం ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్ని విషయాల్లో ఉంటుంది. ఇప్పుడు అనుకుంటారట అది వాళ్ళు ఉంచుకున్నదట, ఆ పోరునికి లవర్ ఉన్నది, ఏ లవర్స్ మెయింటైన్ చేస్తానో రాజు, ఇట్లా అడుగుతారు కదా. ఇవన్నీ విజయ గర్వం వచ్చేలాగా అడుగుతారు అన్నట్టు. ఒకరి గురించి చెప్పుకోవడం కూడా అంతే, అది వాళ్ళు ఉంచుకున్నదట, వీళ్ళు ఉంచుకున్నదట, దానికి కూడా ఉన్నాడట. సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి మనం విజయ గర్వంగా చెప్పుకుంటాం కదా. ఒక వ్యక్తి ఇలా చేశాడు అలా చేశాడని, కానీ తిట్టుకుంటూ నీచంగా చెప్పుకోం, నిరసనగా చెప్పుకోం, ఏవగించుకోం. అదొక రకంగా విజయ గర్వం. ఇప్పుడు పేపర్లో కూడా మర్డర్లు చేసిన వాళ్ళు, హంతకులు, దొంగలు, ఇవన్నీ కూడా విజయ గర్వం లాగానే అవన్నీ పేపర్లో పడితే విన్నావా. మంచోళ్ళే పడితే మంచి మనిషి పడవు. కాబట్టి విజయ గర్వం అంటే తెలివైనోడు, హుషారున్నోడు అని అర్థం మన సమాజంలో. ఎందుకంటే నలుగురిలో పేరు వచ్చేది ఎవరికి, ఇద్దరికి, విలన్కి వస్తుంది, హీరోకి వస్తుంది. మధ్యలో అసలు గుర్తింపే ఉండదు కదా. పేపర్లో పడేది, చెప్పుకునేది, నలుగురు చెప్పుకునేది, చర్చించుకునేది వీళ్ళ గురించే. అది వాడిని ఉంచుకున్నదట, ఇలా చెప్పుకుంటారు కదా. ఆ పోరోడు దాని దగ్గర పోతాడట, ఇవన్నీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కట్టుకథలు, కథలు కథలుగా ఇలా చెప్పుకుంటారు. అవన్నీ కూడా విజయ గర్వం అన్నమాట. సమాజంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఇట్లుంటుంది. అంటే ఈ విజయ గర్వం ఎక్కడ వస్తుందంటే ప్రతి మనిషి కోరుకుంటాడు, కానీ అందరికి రాదు. కానీ ఈజీ మనీ లాంటిది అనమాట. ఈజీ మనీ అంటే ఏంటిది, కోట్లు కావాలి, లక్షలు కావాలి, కానీ కష్టపడొద్దు. కష్టపడేటోడు ఏం చేస్తాడు, ఎంజాయ్ చేయలేడు కదా. కాబట్టి ఈజీ మనీ అంటే కష్టపడకుండా వచ్చిన డబ్బుని అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమాలో హీరోలాగా చూసినావా. కష్టపడేటోనికి కష్టం ఉంటుంది, డబ్బు వస్తుంది, కానీ వాడు అన్న ఎంజాయ్ చేయలేడు. అంటే విజయ గర్వం ఉండదు అలా కష్టపడి సంపాదిస్తే కదా. కష్టపడకుండా సంపాదిస్తుంది కదా విజయ గర్వం వస్తుంది. అవన్నీ అంటే పేపర్లో పడేది హంతకులు, నరహంతకులు, అవన్నీ కూడా ఒక విజయ గర్వం లాంటిది. పేపర్లో పడ్డాయి, వాళ్ళ గురించి చర్చించుకుంటారు. అది వాడించుకున్నది, వీణించుకున్నది అని చెప్తారు. ఆ పోరడు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తాడు, ఆ పోరడు మస్తు చాలుగాడు, అంటే ఇవన్నీ తెలివైనోడు అన్నట్టు. వాడు దొంగ అయినా వాడు మస్తు దొంగతనాలు చేస్తాడు అంటారు. నా అంటే తెలివైనోడు అని అర్థం, చెడ్డోడు అని అర్థం కాదు. అది వాడించుకున్నది, వీణించుకున్నది అంటే అది కూడా గొప్పే, అది చెడ్డదని కాదు, చిన్న తెలియకలది అన్నట్టు, ఒక రకంగా హుషారుంది అన్నట్టుగా. ఇలా విజయ గర్వం గొప్పలు చెప్పుకుంటారు. ఈజీ మనీ అంటే కష్టపడి పని చేస్తే అలా అర్థం లేదు, కానీ ఈజీ మనీ సంపాదిస్తేనే హీరో అన్నట్టు. అంటే కష్టపడకుండా ఎంజాయ్ చేస్తాడు, కేవలం ఎంజాయ్ మాత్రమే తెలుసు. అలాగే పతివ్రత ఉంది. ఎవరైనా పతివ్రత చెప్పుకుంటారా, ఆమె నిజాయితీ పరురాలు, ఒక్క భర్తతోటే ఉంటుంది, మంచిది, ఆమెను ఎవరైనా చెప్పుకుంటారా, చెప్పుకోరు. లంజ గురించి చెప్పుకుంటారా, అది వాళ్ళు నుంచుకున్నది, వీళ్ళు నుంచుకున్నది, మస్తు మనతో తిరిగింది అంటారు. మొగోళ్ళని కూడా అంతే, ఎవడు మస్తు మనతో తిరిగిందంటే గొప్పగానే, మన పిల్లలతో ఉంటాడంటే చెప్పరు, మంచోడైనా అని చెప్పరు కదా, అమాయకుడు అన్నట్టే. 10 మందితో తిరిగినోడే గొప్ప. ఎందుకంటే వేదికెక్కిన వనితిలే నేటి సెన్సేషన్ అన్నారు. కాబట్టి ఇలా సెన్సేషనల్గా చెప్పండి, సెన్సేషనల్స్ క్రియేట్ చేసి చెప్పండి. మీరు ఒక ఆర్టికల్ చదివిన తర్వాత దాన్ని ఇలా మార్ఫింగ్ చేసి సెన్సేషనల్స్గా చెప్పండి, సెన్సేషనల్స్ని చెప్పండి. ఇవి మనం క్రియేట్ చేసేటివి. ఆర్టికల్ ఉండో దాన్ని ఈ విధంగా మార్చి చెప్పండి. అంతే, ఇది ఫేకా రియలా అనేది కాదు, దాన్ని ఇలా మార్ఫింగ్ చేసి చెప్పండి. ఇలా చెప్తేనే జనం వింటారనమాట, అంతే. అంటే మీరు అనుకోవచ్చు, ఒక ఆర్టికల్ను ఇలా ఫేక్గా, నకిలీగా లేనిది చెప్తే జనాన్ని మోసం చేసినట్టు, మనల్ని ఎవరు నమ్మరు అని మీరు అనుకోవచ్చు. అదేం లేదు. ఇప్పుడు సినిమా ఉన్నది, సినిమా రియల్ స్టోరీ కాదు కదా. పోనీ ప్రేక్షకుడు సినిమా మొత్తం రియల్ స్టోరీ అని చూస్తాడా, కాదు కదా. అది కట్టుకథ అని ప్రేక్షకుడు తెలిసి కూడా రియల్ లాగానే చూస్తాడు. అది కట్టుకథే, వాళ్ళు చేసేది అందరికీ తెలుసు. సినిమా రైటర్ కట్టుకథ రాస్తున్నాడు, అయినా చూస్తున్నాం కదా. ఇక కంటెంట్ కూడా మీరు వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి ఈ విధంగా మార్ఫింగ్ చేసి చెప్పండి. చెప్తే జనం వింటారనమాట, చివరి దాకా చూస్తారు. ఒక వ్యక్తి డబ్బున్నోడు కావాలని కలలు కంటాడు, అంటే డబ్బు అవసరం కాదు అది, అలా గొప్ప అన్నట్టు. సమాజంలో ఉన్నోడు అని అందరు చెప్పుకుంటారు కదా,
అదొక విలాసం అన్నట్టు. నలుగురిలో కోటీశ్వరుడు అంటే తెలుసుగా, వాని గురించి అందరు చెప్పుకుంటారు, వాడు విలాసాలు అనుభవిస్తాడు, అనుభవిస్తా అంటే అందరు చెప్పుకుంటారు కదా. అదే ప్రతి మనిషి కోరుకుంటున్నట్టు. డబ్బు అవసరం కాదు ఇక్కడ, అందరూ చెప్పుకోవాలి నా గురించి అని. అలాగే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, స్టైల్గా రావడం, కోటేసుకోవడము, లేడీ డాక్టర్స్ స్టైల్గా పోవడం ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కాదు, డాక్టర్ కావాలంటే అదొక ఫ్యాషన్ అనమాట, గొప్ప. నలుగురిలో స్టైల్ చేయొచ్చు, అటు ఇటు నడవచ్చు, హీరోలాగా హీరోయిన్ లాగా, పబ్లిక్ ఫిగర్ అయ్యి పబ్లిసిటీ అవుతూ ఉంటారుగా, అది ముఖ్యం అనుకుంటారు కదా. ఇగో సమాజంలో కూడా అంతే, దొంగలు, నేరస్తులు, రేపిస్టులు, వ్యభిచారం చేసే ఆడవాళ్ళను గొప్పగా చెప్పుకుంటారు అన్నట్టు. కాబట్టి ప్రతి మనిషి ఇలా కావాలనుకుంటాడు. ఇగో కంటెంట్ అనేది ఇలా మీరు క్రియేట్ చేయండి, ఇలా చెప్పండి. ఓకే, ఇలాగే క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక అడ్వెంచర్ అంటే సాహసం చేస్తేనే కదా సాహసికుడు అని అందరు చెప్పుకుంటారు, ఏం చేసిండ్రా భయ అంటారు, అట్లా అన్నట్టు. కాబట్టి అలాంటి విషయాలు చెప్పండి, అలా చెప్పండి. చెప్తేనే మీది చూస్తారంట వీడియో. కాబట్టి వేరే వాళ్ళ వీడియోను మార్ఫింగ్ చేసి ఇలా మార్చి చెప్పండి. ఉన్నట్టు చెప్తే ఎవరు వినరు, ఎవరు చూడరు. కాబట్టి మీరు మార్ఫింగ్ చేసి చెప్పండి. మార్ఫింగ్ చేయడం తప్పు కాదు, కాబట్టి మరోలా చెప్పండి. ఇప్పుడు సినిమా ఉన్నది, సినిమాలో కోట్ల మంది ప్రేక్షకులు చూస్తారు కదా, సినిమాను అందరం చూస్తాం సినిమాను. కానీ చూస్తున్న మనల్ని ఎవరైనా చూస్తారా? ఎవ్వరూ చూడరు. కానీ మనం వాళ్ళని చూస్తాం కదా. మనం అందుకే మనం ఏం చేస్తాం, నేను కూడా సినిమా యాక్టర్ కావాలనుకుంటాం, వాళ్ళకి ఎగరాలి దొనకాలి. ఎందుకంటే నాకు కష్టం ఉండదు, కానీ ఎగురుడు దొనుకుడు ఉంటుంది. కాబట్టి మళ్ళీ అందరూ మనల్ని చూస్తారు కదా. అందుకే సినిమా యాక్టర్ కావాలనుకుంటాం, హీరో కావాలనుకుంటాం. ప్రేక్షకులను ఎవ్వరు చూడరు, వాళ్ళకి ఎగురుడు దొనుకుడు కూడా ఉండదు. కాబట్టి ప్రేక్షకుడు అంటే నచ్చదు. నేను యాక్టర్ కావాలి, హీరో కావాలనుకుంటాం కదా, అట్లా అన్నట్టు. నిజ జీవితంలో కూడా మనకు కొందరు గొప్పగా చేసేవాళ్ళు, సాహసికులు, పేపర్లో పడేవాళ్ళు, రాజకీయ నాయకులు, సింగర్స్, డ్యాన్సర్స్ గురించి చూసి మనం డ్యాన్స్ చేయాలనుకోము. సింగర్ కావాలని కాదు ఇక్కడ, పేరు రావాలి, ఈజీగా వాళ్ళ లెక్క గుర్తింపు రావాలి, వాళ్ళ గురించి అందరూ చెప్పుకుంటారు కదా, ఆ విధంగా చెప్పుకోవాలి. ప్లస్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్ అవుతున్నారు కదా, నలుగురిలో స్టైల్ చేస్తున్నారు కదా, అందుకని నేను సింగర్ కావాలి అనుకుంటాను, అందుకోసం కావాలనుకుంటాం అట్లా అన్నట్టు. కాబట్టి కంటెంట్ కూడా ఇక ఇలాగే క్రియేట్ చేయండి, ఇలాగే చెప్పండి. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి ఇలా మార్ఫింగ్ చేసి చెప్పండి. ఇప్పుడు టీవీలో నేరాలు, ఘోరాలు ఇలా ఎన్నో ఉన్నాయి కదా, క్రైమ్ స్టోరీలు కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ఇలా మార్ఫింగ్ చేసి చెప్పండి. సెన్సేషనల్గా, ఎక్సైటింగ్గా ఉండేలాగా చెప్పాలంట. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు సినిమాని చూసి మీరు సినిమా యాక్టర్ కావాలని కలలు కంటారు కదా. ఎందుకంటే మనల్ని ఎవరు చూడరు, కానీ వాళ్ళు సినిమాలో ఎగురుడు దొనుకుడు మంచిగా ఉంటుంది. మనం కూడా సినిమా యాక్టర్ కావాలని అనుకుంటాం కదా, అందరు చూడాలని అనుకుంటాం. రెండు నస్తే ఎగురుడు దొనుకుడు ఈజీగా మంచిగా ఉంటుంది, మనం కూడా అందరు చూడాలని ప్రతి ప్రేక్షకుడు కలలు కంటారు కదా. కాబట్టి ప్రేక్షకుడు నాడి నీకు తెలుసు, నువ్వు ప్రేక్షకుడివే కాబట్టి. ఇలా ఆడియన్స్ నాడి నీకు తెలుసు, నువ్వు ఆడియన్వే కాబట్టి వాళ్ళకు ఒక కంటెంట్ను మార్ఫింగ్ చేసి చెప్పు. అబద్ధాలు, కట్టుకథలు పుట్టించి, అబద్ధాలు, కల్పనలు, కట్టుకథలు చేసి ఎటు చేసి వాళ్ళకు ఆసక్తి కలిగేలాగా, ఇలా ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పాలి. ఆ ఇంట్రెస్ట్ ఏంటో మీకు తెలుసు కదా, అలా చేస్తే జనం చూస్తారు చివరి దాకా మీ ఆర్టికల్ని. ప్రతి మనిషి నలుగురిలో గొప్పగా ఉండాలనుకుంటాడు, సమాజంలో గొప్పగా ఉండాలనుకుంటాడు. అంటే మన గురించి నలుగురు చెప్పుకోవడమే గొప్ప అన్నమాట. అయితే నలుగురు మన గురించి చెప్పుకోకపోవడమే తక్కువ అన్నట్టు. అట్లా అన్నమాట. నలుగురు ఇప్పుడు డబ్బున్నోళ్ళు, జమీందారు, భూస్వాములు ఏదో ఉంటే వాళ్ళని గొప్ప, ఊళ్ళో గొప్ప వాళ్ళుగా చెప్పుకుంటారు కదా. ఇలా ఎక్కడైనా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది గొప్ప అన్నమాట. అదే చెప్పుకునే విధంగా లేకపోతే అది తక్కువ అన్నమాట. కాబట్టి ప్రతి మనిషి తను గొప్పగా ఉండాలనుకుంటాడు, అంటే నలుగురు తన గురించి చెప్పుకునేలా ఉండాలనుకుంటాడు. కానీ నలుగురిలో తక్కువగా ఉండాలనుకోడు, అంటే తనకు గుర్తింపు లేకుండా, నలుగురు చెప్పుకునే విధంగా లేకుండా ఉండాలని ఏ మనిషి అనుకోడు. మనం బట్టలు వేసుకోవడము, హెయిర్ స్టైల్ చేసుకోవడము, డబ్బు సంపాదించడము, పెద్ద ఇల్లు కట్టుకోవడము, ఇవన్నీ నలుగురు చెప్పుకునే విధంగా ఉండేవి కదా. కాబట్టి కంటెంట్ కూడా అంతే, నలుగురు చెప్పుకునే విధంగా మీరు చెప్పండి. నలుగురు చెప్పుకునే విధంగా కంటెంట్ తయారు చేయండి, విషయాన్ని క్రియేట్ చేయండి. నలుగురు ఎలా అయితే చెప్పుకుంటారో ఆ విధంగా చెప్పండి ఆడియన్స్కి. అలాంటివి చెప్పండి, అలా చెప్పండి, అప్పుడు చూస్తారన్నట్టు. అయితే ఈ కంటెంట్ ఇలా చెప్పడం వెనుక హైలైట్గా చెప్పడం వెనుక ఒక రీజన్ ఉండాలి. ఇప్పుడు సినిమాల్లో ఏం చేస్తారు, దాదా మేము పెళ్లి చేసుకుంటామని వచ్చి ఒక అమాయకుడు అడుగుతాడు. అప్పుడు హీరో ఏం చేస్తాడు, చేసుకో సరిగ్గా 10 గంటలకు వచ్చి నేను వస్తా అంటాడు. అనగానే ఆడ ఫైట్ చేస్తూ అంటాడు, హీరో హైలైట్ అవుతాడు. అయితే వట్టిగా హైలైట్ అయితే అర్థం ఉండదని ఏం చేస్తాడు, ఆ పెళ్ళిని రక్షించినట్టు రీజన్ అనమాట. వీడి ఫైట్ హైలైట్ అయితే అంటుంది చూసారా, 10% ఆ పెళ్ళిని రక్షించినట్టు, కానీ 90% వీని ఫైట్ ఉంటుంది. అప్పుడు రీజనబుల్గా ఉంటుంది, వీడు హైలైట్ అవుతాడు అట్లా అన్నట్టు. అలాగే ఇంకా వేరే సినిమాల్లో కూడా అట్లనే ఉంటాయి కదా. ఘరానా మొగుడు సినిమాలో కూడా కథ ఏం చేస్తాడు, అరే కాసిం బాయ్
ఆ దున్నపోచట్లు ఎందుకు తన్ని తింటున్నావు అని అంటే చెల్లెలి పెళ్లి కోసం అని అంటాడంట అనగా రీజన్ ఉంటుంది, ఒక చెల్లెలి పెళ్లి కోసం కొట్లాడుతున్నట్టు ఉంటుంది, అందరూ అని అంగీకరిస్తారంట. అప్పుడు చిరంజీవి వచ్చి డిష్ ఆ దున్నపోతటి వాడిని ఓడిస్తాడు. ఇట్లా రీజన్ ఉండాలంటారు. రీజన్ ఉంటే ఈ హైలైట్స్గా చెప్పుకున్నప్పుడు దాంట్లో రీజన్ ఉండాలన్నమాట. ఉంటే యూజ్లెస్గా ఉండకుండా ఉంటుంది అనమాట. ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ దయ్యాల సినిమాలు చేస్తాడు. దయ్యం సినిమా ఇలా చేశాడు కదా. ఈ దయ్యం సినిమా ఎందుకు తీస్తాడంటే జనానికి ఆసక్తి. దయ్యాలంటే అందరికీ భయమే, కానీ అందరికీ ఇంట్రెస్ట్. దయ్యాలు ఉన్నాయా, ఉంటే ఎలా ఉంటాయి, అవి ఏం చేస్తాయి అనేది ప్రతి వ్యక్తి తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి ఈ దయ్యాల గురించి మనం సినిమాలు తీస్తారనమాట. అలాగే ప్రతి విషయం కూడా ఇలాగనే ఉంటుంది. ఇప్పుడు ఇల్లీగల్ ఎఫైర్స్, లవ్ ఎఫైర్స్ అందరికీ ఇష్టమే, కానీ కొందరు ఏమనుకుంటారు, పెట్టుకోలేక బాధపడతారు. నాకు పెట్టుకోరాదని బాధపడతారు, భయపడతారు, చేతగాక నేను పతివ్రతను, నేను మంచోనని చెప్పుకుంటారు. కానీ అందరికీ ఇష్టమే కదా, అందరికీ ఆసక్తే, అందరికీ ఇంట్రెస్టే. లవ్ గాసిప్స్, లవ్ ఎఫైర్స్, ఇల్లీగల్ ఎఫైర్స్ అందరికీ ఇష్టమే కదా. తప్పు అని పైకి అంటారు, కానీ అందరికీ ఇష్టమే. కొందరు భయపడతారు, కొందరు చేత కాదు, కొందరికి నాకు ఆ అదృష్టం లేదు అంటారు. కానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే కదా ఈ అశ్లీల సినిమాలు, లవ్ ఎఫైర్స్ సినిమాలు, లవ్ స్టోరీలు ఇవన్నీ పెడుతున్నారు. కంటెంట్ అంటే ఇది సెన్సేషనల్ అనమాట కదా. కాబట్టి సెన్సేషనల్గా చెప్పాలి. ఎందుకంటే వాటి గురించి సెన్సేషనల్గా చెప్పుకుంటారు. సినిమాలే కాదు, బయట కూడా చెప్పుకుంటారు కదా. ఇలాంటి లవ్ ఎఫైర్స్, ఇల్లీగల్ ఎఫైర్స్, లవ్ స్టోరీలు ఇవన్నీ కూడా సెన్సేషనల్గా చెప్పుకుంటారు. పేపర్లో కూడా ప్రేమ దంపతులు అని, ప్రేమ పక్షులని, ప్రేమ పౌరాలని, దారుణ హత్య అని ఇట్లా చెప్తారు. అన్నింటి గొప్పగా హైలైట్ చేస్తారు. ఇప్పుడు బయట కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా కూడా వాటిని గొప్పగా చెప్పుకుంటారు కదా, అవి గ్రేట్ అన్నట్టుగానే చెప్పుకుంటారు కదా. కొన్ని అక్రమ సంబంధాల గురించి, హత్యలు, నేరాలు జరిగినా కూడా క్రైమ్ న్యూస్లో కూడా ఒక హైలైట్గా చేస్తూ అవి గొప్పగా చెప్తారు కదా, హీరోయిజం లాగా వాటిని చెప్తున్నారు కదా. బయట కూడా అట్నే చెప్పుకుంటారు. ఇట్లే అన్నట్టు ప్రతి వ్యక్తి ఇలా కావాలనుకుంటాడు అన్నట్టు, హైలైట్ కావాలనుకుంటాడు, హైలైట్గా ఉండాలనుకుంటాడు కదా. కాబట్టి మీరు కంటెంట్ ఇలా తయారు చేయండి అన్నమాట. ఇలా తయారు చేస్తే జనం చూస్తారు. ఓకే, హైలైట్గా చెప్పండి, హైలైట్స్ని క్రియేట్ చేసి చెప్పండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది అవి కావాలని, కానీ కొందరు చేతగాక, చేయలేక, అదృష్టం లేక, భయంతో వాటిని జోలికి పోరు. కానీ కొందరు సక్సెస్ అవుతుంటే వాటిని గురించి హైలైట్గా చెప్పుకోవడము, అలా చేస్తే బాగుంటుందని ఆ హైలైట్స్ వింటారు కదా. లవ్ గాసిప్స్, ఇల్లీగల్ ఎఫైర్స్, అంతెందుకు లవ్ స్టోరీలు, దయ్యాల కథలు, లేదా డబ్బున్నోడు ఏదో చేస్తే రికార్డు, పేపర్లో పడ్డ సినిమా యాక్టర్లు, యాంకర్లు, గొప్ప గొప్ప వాళ్ళు, లేదా నేరస్తులు, వాళ్ళందరి పేపర్లో, టీవీలలో చెప్పుకుంటూ ఉంటాం, టీవీలలో పడుతూ ఉంటాయి. అవి గొప్పనే కదా. అట్లా అనమాట. అలా హైలైట్ కావాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు. అలా హైలైట్ చేస్తూ ఉంటారు వాళ్ళని. కాబట్టి కంటెంట్ అనేది ఇలా తయారు చేయండి, ఇలాగే చెప్పండి. చెప్తే ఆడియన్స్ వింటారనమాట. మీరు వేరే ఆర్టికల్స్ చదివి ఇలా మార్ఫింగ్ చేయండి, చేసి చెప్పాలి. ఇలా చెప్తే మార్ఫింగ్ చేసి చెప్తేనే వింటారు తప్ప అందులో కంటెంట్ ఉన్నట్టు చెప్తే ఎవరు వినరు.